విజయనగరం సంబల గాయత్రి మాత విగ్రహం. వట్టి చేతులతో రండి, దైవశక్తితో వెళ్ళండి. ఓం శ్రీ గాయత్రయం నమః. సంబాల నగరిలో మీరు తప్పక చేయవలసిన 12 పనులు. ఇక్కడ గోశాలలో ఏ ఆవునైనా 2 చేతులతో తాకండి. గంగడోలు నిమ్మరండి. గో చైతన్యం పొందండి. గాయత్రి మాత మందిరం చుట్టూ 9 సార్లు ప్రదక్షిణం చేయండి. మందిరం లోపల ప్రదక్షిణం చేయకూడదు. గాయత్రి మాత విగ్రహాన్ని తాకి మీ కష్టాలు చెప్పుకోండి. సనాతన ఋషుల తపోశక్తిని స్వీకరించండి. మరి ఈ గాయత్రి విగ్రహం ఎక్కడ ఉంది అనుకుంటున్నారా? ఇది ఏం ఊరు అనుకుంటున్నారా? విజయనగరం సంబల గాయత్రి మాత శ్రీ గాయత్రి తపస్వి సంబల నగరి, వైజాగ్ అరకు రోడ్ అండి, రాజీపేట, శృంగవరపు కోట, విజయనగరం జిల్లా. వివరాల కొరకు ఇక్కడ ఫోన్ నెంబర్స్ అయితే ఇచ్చారండి. అవి కూడా నేను స్క్రీన్పై అయితే పెడతాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మేము చూడాలి అనుకొని కోరిక ఉన్న వాళ్ళు చక్కగా వెళ్ళి చక్కగా ఒక్కసారి దర్శనం అయితే చేసుకోండి. మేము చాలాసార్లు అయితే వెళ్ళాము, ఇంకా వెళ్తూనే ఉంటున్నాము అప్పుడప్పుడు. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఆ దేవి యొక్క అనుగ్రహం మీకు అందుతుందండి. ఒక్కసారి వెళ్ళి చూడండి. శక్తిపీఠంలోని ప్రతి రాయిని కింద నుంచి పైదాకా తాకండి. మీ షట్చక్రాలను చైతన్యపరచుకోండి. ఈ మందిరం దైవ మందిరం అండి. మందిరంలోని దేవతా విగ్రహాల చేతులలో మీ చేతులు పెట్టి మౌనంగా కూర్చోండి. ఆ దేవతా చైతన్యాన్ని పొందండి. తులసి కుటీరం. ఈ తులసి కుటీరంలోని తులసిమాతను తాకండి. తులసిమాత చైతన్యాన్ని పొందండి. 333 కేజీల పంచలోహ గంటండిది కనిపిస్తున్నది కదా. ఈ గంటను కొట్టి ఆ శబ్దాన్ని కళ్ళు మూసుకొని మౌనంగా వినాలండి.
ప్రత్యక్ష పరోక్ష శాశ్వత దైవాల శక్తి మీలో నిండుతుంది. ఇక్కడ కనిపిస్తున్న చిన్న టెంపుల్ చూడండి. సూర్య భగవానుల విగ్రహాన్ని హత్తుకోండి. మీలో సూర్యశక్తి నిండుతుంది. మీ పనులు ఆటంకాలు ఏమైనా ఉంటే కనుక మౌనంగా ఆ స్వామివారి దగ్గర చెప్పుకోవాలి. మీ పనులు పూర్తయిన తర్వాత 36 బూరెలు ఆదివారం రోజున ఇక్కడ సూర్య భగవానుడికి సమర్పించవచ్చండి. తొమ్మిది 999 కేజీల శ్రీ ఉదాన పశుపతినాథ్ శివలింగానికి 3 సార్లు ప్రదక్షిణ చేసి స్వహస్త్రాలతో జలాభిషేకం చేయండి. ఇక్కడ కనిపిస్తున్న పాదాలు విష్ణు పాదాలండి. వీటిని అభిషేకం చేసి మీ నుదురు పాదాలకి తాకించి మౌనంగా ఉండండి. సంబలనగరి ఆచారాలు, సంబలనగరిలో జరిగే సేవా కార్యక్రమాలు ఇవన్నీ మీకు అక్కడికి వెళ్ళాక తెలుసుకోవచ్చండి. వాళ్ళు ఒక పాంప్లెట్ అయితే ఇస్తారు. అందులో అన్నీ వివరంగా రాసి ఉంటాయండి. సంబలనగర్లోని ఏదైనా చెట్టును తాకి వృక్ష చైతన్యం పొందండి. గాయత్రి తపస్వి మహర్షి ధ్యానం నాన్నగారు వ్రాసిన బోధనలు అక్కడ మీకు కనిపిస్తాయి. అవి చదవండి. సంబాల నగరిలో కనీసం 40 నిమిషాలు మౌనం పాటించండి. ఈ సంబలనగరి వీడియోని నా వీడియోస్లో చాలాసార్లు అప్లోడ్ అయితే చేశానండి. ఇంకా మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మళ్ళీ కొత్తగా నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. రీసెంట్గా నిన్నే వెళ్ళి తీశానండి. మీకోసం అన్ని వివరాలతో ఈ వీడియో మీ ముందు పెడుతున్నాను. చక్కగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళండి. అలాగే మీరు చక్కగా అక్కడ ప్రార్థన చేసుకోవడం వల్ల మీరు అనుకున్న కార్యక్రమాలు అయితే జరుగుతాయండి. మీ అందరి కోసం తీసిన ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే తెలియని వాళ్ళకి షేర్ చేయండి. కొత్తవారు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఇంత మంచి వీడియోలు మీ ముందు ఉంచాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి. అందరికీ ఉపయోగపడే మరొక మంచి వీడియోలో కలుసుకుందాం.